ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషి తెలుగు బ్లాగ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు వచ్చేసి మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కాకుండా ఒట్టి మిరపకాయలతో మామిడికాయ పెట్టి పప్పు ఎలా చేసుకోవాలా అనేది నేను చూపించబోతున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ కందిబ్యాళ్ళు తీసుకున్నానండి. ఇవి మనం నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి 2 టమాటాలు, ఒట్టి మిరపకాయలు అండ్ మామిడికాయ అండ్ మామిడికాయ, ఒక వంకాయ కూడా వేస్తానండి, అది చూపిస్తాను నేను మధ్యలో. ఇప్పుడైతే టమాటాలు ఇలా కట్ చేసి ఇలా వేసేసుకోవాలన్నమాట. కందిబ్యాళ్ళు కడిగేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత మ్యాంగోని కూడా మనం ఇలా కట్ చేసేసి పీసులుగా మ్యాంగో కూడా వేసుకోవాలి. మనకి ఇప్పుడు చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదండి, మామిడికాయ వేసాం కదా, ఆ పులుపు సరిపోతుందన్నమాట పప్పులోకి. ఇప్పుడు మనము ఈ ఒట్టి మిరపకాయలు ఉన్నాయి కదండి, ఇవి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ అంత కారంగా ఉండవన్నమాట ఒట్టి మిరపకాయలు, దానికోసం నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా వచ్చేటప్పుడే. ఇవి మనం దీంట్లో ఉండే గింజల్ని తీసేసి నేను యూజ్ చేస్తానండి, ఎందుకంటే అవి వేస్తే ఇంకా కారం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లోకి దానికి తగ్గట్టుగా ఒట్టి మిరపకాయలు తీసుకున్నాను నేను, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలండి. మామిడికాయ ముక్కలు అన్నీ మునిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి. తర్వాత నేను చెప్పాను కదండి వంకాయని, ఒక వంకాయ కట్ చేసి ముక్కలుగా ఇప్పుడు అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ని మనం మంట పెట్టేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనకి విజిల్స్ రావాలన్నమాట, ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది, అన్నీ ఉడికిపోతాయి అన్నమాట లోపల. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను పప్పు అయితే ఉడకపెట్టిన తర్వాత తీసి పక్కలో గిన్నెలో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక పప్పు గుత్తి తీసుకొని మొత్తం పప్పు అంతా బాగా స్మాష్ అయ్యే విధంగా మనం రుబ్బుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి ఆ ఒట్టి మిరపకాయల్లో ఉండే కారము, మామిడికాయలు అన్నీ మెదిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మెత్తగా అయిపోయింది పప్పు అనేది, ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలనుకున్న పప్పు చాలామంది గట్టిగా ఉండాలనుకుంటారు, కొంతమంది పత్తలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటారు, అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే గట్టిగా తింటాం కాబట్టి కొంచెం పప్పు అనేది గట్టిగా ఉండాలంటారు మా ఇంట్లో. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తిరువాత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత వెల్లుల్లి మనం తొక్కు తీసేసి అలా కొట్టేసి వేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లో ఎగుతుంది. తర్వాత ఆనియన్స్, ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి, తిరువాతకి కదా. ఇలా తిరువాత పెట్టేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు మనం వెయిట్ చేయాలి. స్లోగా చూడండి, కలర్ చేంజ్ అయింది, ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే మనం పప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే పూర్తిగా బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం పప్పు అనేది యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం వెంటనే అలాగే పెట్టేసుకోవద్దు అనమాట, దాంట్లో ఉండే దాంట్లో ఉండే గాలంతా బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసుకోవాలన్నమాట.
అప్పటికి మనకు దాంట్లో ఉండే ఘాట్ అనేది బయటికి వెళ్ళకుండా పప్పులోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మన పప్పు రెడీ అయిందండి. కాకపోతే ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను పప్పు పెట్టినప్పటి నుంచి నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసేసాను. తర్వాత ఇది 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. చూడండి, మనకి ఇంకా కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పత్తలాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అన్నం వడియాలతో హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇప్పుడైతే మా పప్పు రెడీ అయిపోయింది. చూడండి, నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.